హాయ్ అండి. టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలని కిందటి వీడియోలో చెప్తే చాలామంది అవునక్క చాలా ఫేస్ చేస్తున్నామని చాలామంది సిస్టర్స్ కామెంట్ చేశారు. నాకు ఒక్కదానికి ఇలాంటి కస్టమర్ ఉన్నారనుకున్నాను, చాలామందికి ఉన్నారని తెలిసింది. ఈరోజు ఇంకో కస్టమర్ గురించి మాట్లాడుకుందాము. ఈ కస్టమర్స్ ఏంటంటే మన దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సెట్ అవ్వట్లేదని చెప్తారు. పోనీలే ఎక్కడికి వెళ్ళినా సెట్ అవ్వట్లేదని మనం చాలా జాగ్రత్తగా స్టిచ్ చేస్తాము, కట్ చేస్తాము. బ్లౌజ్ పట్టుకెళ్ళిన ప్రతిసారి ఏదో కంప్లైంట్ చెప్తూనే ఉంటారు. అది పెద్ద పెద్ద ప్రాబ్లమా అంటే పెద్ద పెద్ద ప్రాబ్లం ఉండదు. బ్లౌజ్ బాగానే సెట్ అయ్యింది అంటారు, మళ్ళీ నెక్స్ట్ టైం కుట్టేటప్పుడు ఇక్కడ చిన్నది లూజ్ పెట్టాలి, అక్కడ చిన్నది బ్రాడ్ పెట్టాలి, ఏదో ఒకటి కంప్లైంట్ చెప్పాలి. మళ్ళీ నెక్స్ట్ టైం స్టిచ్చింగ్కి ఇచ్చేటప్పుడు మాత్రం మనం స్టిచ్ చేసిన కొల బ్లౌజ్ మాత్రం ఇస్తారు. మరి సెట్ అవునప్పుడు ఆ కొల బ్లౌజ్ ఎలా ఇస్తారో అర్థం కాదు. నాకు అర్థమవుంది ఏంటంటే వీళ్ళు ముందే ఫిక్స్ అయ్యి ఉంటారేమో, నెక్స్ట్ టైం ఇంకా బాగా స్టిచ్ చేయడానికి వీళ్ళకి ఇలా చెప్తేనే చాలా జాగ్రత్తగా స్టిచ్ చేస్తారేమో అని. అలా కొన్నాళ్ళు ఫీల్ అయిన తర్వాత నాకు అర్థమైపోయింది వీళ్ళకి సెట్ అవుతుంది కానీ మన దగ్గర ఒప్పుకోవడానికి వాళ్ళకి మనసు ఒప్పదని. వాళ్ళు మన దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవడం ఆపట్లేదంటే అర్థం వాళ్ళకి మన దగ్గర సెట్ అయ్యిందనే కదా అర్థం. ఇలాంటి కస్టమర్స్ గురించి మనం ముందే ఫిక్స్ అయిపోవాలి. వీళ్ళకి అవతల వాళ్ళని వర్క్ను కానీ ఇంకేదైనా మంచి విషయాన్ని పొగిడేంత మనసు లేదని. ఏంటక్క ఇలాంటి వాళ్ళందరి గురించి చెప్పి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే మాలాంటి వాళ్ళందరినీ భయపెట్టేద్దాం అనుకుంటున్నావా అని అనుకోకండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని మీకు ముందుగా చెప్తున్నాను. ప్రతి వర్క్లోనూ ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అందరూ ప్లస్ చెప్తారు కానీ మైనస్ గురించి కూడా చెప్పాలి కదా. ఇలాంటివన్నీ తెలుసుకొని రేపు మీరు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎదురైనా మీరు అస్సలు టెన్షన్ పడరు. అందుకనే చెప్పాను, ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. ఓకే, బాయ్.